ఈ వారం ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలపై సంక్షిప్త సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. అవినీతి, అధికార రహస్యాల వెల్లడి కేసుల్లో శిక్షపడి జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లాం నిబంధనలకు విరుద్ధంగా నిఖా చేసుకున్నారన్న అభియోగం మోపిన కేసులో ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీ దంపతులకు పాక్లోని సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు శనివారం 7 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల రూపాయల చొప్పున జరిమానా విధించింది. వీరిద్దరిపై బుష్రా బీబీ మొదటి భర్త ఖవార్ ఫరీద్ మనేకా పెట్టిన ఈ కేసును ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవిస్తున్న రావల్పిండిలోని అదియాలా జైలు ఆవరణలో ట్రయల్ కోర్టు విచారించింది. తీర్పు ప్రకటించిన సమయంలో ఇమ్రాన్ దంపతులు ఇద్దరూ కోర్టు ఎదుటే ఉన్నారు. పాకిస్తాన్లో ఈ నెల 8వ తేదీన సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఇటువంటి తరుణంలో ఇమ్రాన్కు వరుసగా జైలు శిక్షలు విధించడం ఆయన సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పీటీఐ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ప్రయోగానికి సిద్ధం చేసిన హుతీ క్షిపణిని తాము ధ్వంసం చేసినట్టు అమెరికా యుఎస్ఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఆత్మరక్షణ నిమిత్తం శనివారం రాత్రి యెమెన్పై అమెరికా, యూకే వైమానిక దాడి చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఎర్ర సముద్రంలో ఓ నౌకలపై దాడికి హుతీలు యాంటీషిప్ మిసైల్ను సిద్ధం చేశారు. దీనిని అమెరికా దళాలు ధ్వంసం చేశాయి. అమెరికా, యూకేకి చెందిన F-18S టైఫూన్ యుద్ధ విమానాలు మొత్తం 13 ప్రదేశాల్లోని 30 లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించాయి. బంకర్లను ధ్వంసం చేసే బాంబులు కూడా వాడినట్లు సెంట్కామ్ పేర్కొంది. మరోవైపు అమెరికా దాడులు పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు ఆటంకంగా మారాయని ఐరాస ప్రత్యేక ప్రతినిధికి ఇరాన్ ఫిర్యాదు చేసింది. దేశ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ మాట్లాడుతూ అమెరికా దాడులు, హుతీలను ఉగ్రవాదులుగా ప్రకటించడం వంటి చర్యలు పరిస్థితిని కఠినతరంగా మారుస్తున్నాయన్నారు. బల ప్రయోగంతో సమస్యలు పరిష్కరించాలనే అమెరికా వైఖరి ఫలితం ఇవ్వదని అన్నారు. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే అమెరికా, బ్రిటన్ దళాలు యెమెన్పై మరోసారి భారీ స్థాయిలో విరుచుకుపడ్డాయి. చిలీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా అడవిలో అకస్మాత్తుగా ఏర్పడిన మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో దాదాపు 46 మంది మృత్యువాత చెందారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అక్కడి మీడియా తెలిపింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసుకొస్తున్నారు. మరికొంతమందిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు 19 హెలికాప్టర్లు, 450కి పైగా అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగినట్టు అధికారులు తెలిపారు. యూరప్ దేశాల్లో రైతులు రోడ్డెక్కారు. ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, పోలాండ్, హంగరీ, చెక్ రిపబ్లిక్, బెల్జియం వంటి దేశాల్లో ప్రభుత్వాలిస్తున్న సబ్సిడీలో కోత విధించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. ఆయా దేశాల ప్రధాన నగరాలతో పాటు పట్టణాలలో రైతులు ట్రాక్టర్లతో రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. పెద్ద ఎత్తున వాహనాలతో రోడ్లన్నింటినీ దిగ్బంధించారు. రైతులపై పన్నుల భారం తగ్గించాలని, రైతులకిచ్చే సబ్సిడీలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తూ రోడ్లపై వాహనాల టైర్లు, గడ్డి మోపులను వేసి తగలబెడుతున్నారు. దీంతో యూరప్ దేశాల్లో భారీగా ట్రాఫిక్ సమస్యలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆందోళనలు, ఉద్రిక్తత పరిస్థితులకు దారితీస్తుండటంతో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుంటున్నారు. అత్యంత భారీ వార్ హెడ్లు కలిగిన క్రూజ్ క్షిపణులను పరీక్షించినట్టు ఉత్తర కొరియా ప్రకటించింది. పెద్ద విమాన విధ్వంసక అస్త్రాన్ని ప్రయోగించినట్టు శనివారం తెలిపింది. శుక్రవారం ఉత్తర కొరియా క్రూజ్ క్షిపణులను పరీక్షించడాన్ని తాము పసిగట్టినట్టు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది. ఈ ఏడాది ఈ దేశం చేసిన 4వ విడత ఆయుధ పరీక్ష ఇది. ఉత్తర కొరియా తన క్షిపణి ప్రయోగాలకు సంబంధించి తాజాగా ఫోటోలు విడుదల చేసింది. తక్కువ ఎత్తులో ఎగురుతున్న ఒక క్రూజ్ క్షిపణి తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని ఛేదించడం, నేల నుంచి ప్రయోగించిన మరో అస్త్రం గాల్లోకి లేవడం వాటిలో కనిపించింది. వీటిలో అణ్వస్త్రాలను అమర్చే వీలుందన్న సంకేతాన్ని ఉత్తర కొరియా ఇచ్చింది. అయితే ఎన్ని అస్త్రాలను ప్రయోగించిందన్న విషయాన్ని వెల్లడించలేదు.